అందరూ కనులు మూసుకుని ప్రారంభ ప్రార్థనలు ఏకమెంచవలసిందిగా కోరుతానండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగా రాజా. ఇదిగో తండ్రి నైనా, ఇదిగో మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో 8 నెలలు ప్రభువా మా మీద నుంచి గడిచించిపోయినాయి ప్రభువా, నీకు స్తోత్రాలు. 9వ నెల 5వ దినమున పునరుద్ధాన దినములో ఆయన నీ పాద సాన్నిధ్యంలో ఉండడానికి నువ్వు చూపిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా మాకంటే ముందుగా ప్రభా మరి మా మధ్యలోనికి వచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మా మధ్యలో సంచారము చేయించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయా. నీ పరిశుద్ధ ఆత్మాభిషేకముతో మమ్మల్ని అందరినీ నింపండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ప్రారంభ ప్రార్థనలో ఉన్న దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభు పాటలలోనూ నాయన అయా ఆత్మ సంబంధమైన గీతముల ద్వారా ప్రభు నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి ప్రభు అయా అందరినీ అభిషేకించండి తండ్రి. అయా మా స్వరాలను మరుగుపరిచిన ఆయన నీకు వందనాలు. అయ్యో ఆత్మ సంబంధమైన పాటల ద్వారా నిన్ను స్తుతించి ఆరాధించే అయ్యో ఘనతనైనా మాకు దయచేవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. అయా ప్రభు ఆరాధనలో మీరు ఉండండి తండ్రి. నీ ఆత్మాభిషేకంతో నింపండి నాయన. నీకు వందనాలు. ఆరాధన ద్వారా తండ్రి మీ అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు చూచుటకు నాయన అయ్యా మా హృదయాలు తెరవబడానికి సహాయం దయచేవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే ప్రభు నిన్ను ఆరాధించేవారు ఆత్మతోను అయ్యా ప్రభు తండ్రి ప్రత్యేకమైన మనసుతో నేను ఆరాధించాలని ప్రభు నీ వాక్యం సెలవుస్తుంది ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. అట్టి ఆత్మాభిషేకం మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఇగో నేను ఈ దినం ప్రత్యేకముగా అయా ప్రభు నీ వాక్ ద్వారా మాతో మీరు మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా నీ వాక్ మాకు వినుచుండగా తండ్రి ప్రభు మా ఆత్మీయ నేత్రాలను మేము తెరుచుకొని మా హృదయాల్లో బలపరుచుకొని ప్రభు నీకు స్తోత్రాలు. నీ వాక్యానుసారముగా జీవించే కృప మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో నేను నీ సన్నిధానికి వచ్చినటువంటి బిడ్డల బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఇంకా ఎందరైతే మార్గ మధ్యంలో ఉన్నారో ప్రభు వారందరినీ సకాలానికి నీ సన్నిధానికి వచ్చి అని స్తుతించి నేను గణపరిచి నేను మహిమపరిచే కృప నాయన మాకందరికీ దయచేవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభు చివరి వరకు ఏ ఆత్మ సంబంధమైనటువంటి నాయన అయా ప్రభు వెలుగులు మనం నడిపించి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు ఆయన తన మన సజీవమైన రెక్కల కింద మనలందరినీ కాచి కాపాడి భద్రపరిచిన దేవాది దేవునికి మనమందరం 2 చేతులు ఎత్తి ఆయనను స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాకాశంలో ప్రభు మన కొరకు బోరధ్వనితో పెండ్లి కుమారుని వలె వచ్చినప్పుడు మనమందరము ఆయనను ఎదుర్కొనే పెండ్లి కుమార్తెల వలె ఆయన కొరకు సిద్ధపడి ఉన్నామండి. బద్ధకంతో కాక సిద్ధపడిన వధువు సంఘము వలె మనమందరము ఆయనని ఎదుర్కొందామండి. బోరధ్వని వినబడుచున్నది, పెండ్లి కుమార్తెను పిలువనున్నదని పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం.
పిలువనున్నది, పెళ్లి కుమార్తెను పిలువనున్నది, పూరధ్వని వినబడనున్నది, పెళ్లి కుమార్తెను పిలువనున్నది. బుద్ధి కలిగి సిద్ధపడుదువా, బుద్ధిహీనముగా నిద్రపోదువా, బుద్ధి కలిగి సిద్ధపడుదువా, బుద్ధిహీనముగా నిద్రపోదువా. నూనె లీకున్నదా, నిదురపోయి తీరున్నదా, నిద్రలో నూనె నీకున్నదా, నిదురపోయి తీరున్నదా, బద్ధకముతో నీవు నిద్రపోయినా, పొద్దుపు బొమ్మను మాట విందువు, బద్ధకముతో నీవు నిద్రపోయినా, పొద్దుపు బొమ్మను మాట విందువు, పూరధ్వని వినబడనున్నది, పెళ్లి కుమార్తెను పిలువనున్నది, పూరధ్వని వినబడనున్నది, పెళ్లి కుమార్తెను పిలువనున్నది. సంఘాలు చల్లబడిపోవచ్చున్నవి, సంఘాలు చల్లబడిపోవచ్చున్నవి, సజీవ వాక్యమును చాటకున్నవి, చచ్చి బ్రతికినట్లు నటిస్తున్నవి, చెత్తవలే కాలిపోనున్నవి, చచ్చి బ్రతికినట్లు నటిస్తున్నవి, చెత్తవలే కాలిపోనున్నవి, పూరధ్వని వినబడనున్నది, పెళ్లి కుమార్తెను పిలువనున్నది, పూరధ్వని వినబడనున్నది, పెళ్లి కుమార్తెను పిలువనున్నది. స్వరము వినగలవా, పైకెత్తబడుటకు లేవగలవా, ప్రియుని స్వరము వినగలవా, పైకెత్తబడుటకు లేవగలవా, కనిపెట్టి చూచే భారమున్నదా, కరుణింప పాటున చేయగలవా, కనిపెట్టి చూచే భారమున్నదా, కరుణింప పాటున చేరగలవా, పూరధ్వని వినబడనున్నది, పెళ్లి కుమార్తెను పిలువనున్నది, పూరధ్వని వినబడనున్నది, పెళ్లి కుమార్తెను పిలువనున్నది. బుద్ధి కలిగి సిద్ధపడుదువా, బుద్ధిహీనముగా నిద్రపోదువా, బుద్ధి కలిగి సిద్ధపడు
పడుదువా, బుద్ధిహీనముగా నిద్రపోదువా, బుద్ధిహీనముగా నిద్రపోదువా, బుద్ధిహీనముగా నిద్రపోదువా. హల్లెలూయా. సెకండ్ సాంగ్. ప్రియయేసు నాదా పనిచేయ నేర్పు, నీదు పొలములో కూలివానిగా, కావాలి మేము నీదు తోటకు కావలివానిగా, అంకితం ఈ జీవితం నా యేసు నీకోసమే. ఈ పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందామండి. నాదా పనిచేయ నేర్పు, నీదు పొలములో కూలివానిగా, కావాలి మేము నీదు తోటకు కావలివానిగా. యేసు నాదా పనిచేయ నేర్పు, పొలములో కూలివానిగా, కావాలి మేము నీదు తోటకు కావలివానిగా. అంకితం జీవితం నా యేసు నీ కోసమే, అంకితం జీవితం నా యేసు నీ కోసమే. యేసు నాదా పనిచేయ నేర్పు, నీదు పొలములో కూలివానిగా, కావాలి మేము నీదు తోటకు కావలివానిగా. భారము యేసు మనసుతో సాగిపోదుము, ఏకభావము సేవ భారము యేసు మనసుతో సాగిపోదుము. విసుకక విడువక కష్టించి పని చేసేదం, విసుకక విడువక కష్టించి పని చేసేదం. యేసు నాదా పని చేయ నేర్పు, నీదు పొలములో కూలివానిగా, కావాలి మేము నీదు తోటకు
సహితము త్యాగ సహితమే ప్రాణాత్మ దేహముల్ త్యాగభరితము యేసు చరితము త్యాగ సహితమే ప్రాణాత్మ దేహముల్ అందుకే ఈ జీవితం నా యేసు నాకిచ్చెను అందుకే ఈ జీవితం నా యేసు నాకిచ్చెను యేసునాథా పనిచేయనేర్పు నీదు పొలములో కూలివానిగా కావాలి మేము నీదు తోటకు కావలివానిగా పరులలో సంతసించక ఆశతో ఆత్మలన్ అవని వెదకుచు సొంత పనులలో సంతసించక ఆశతో ఆత్మలన్ అవని వెదకుచు అలయక కృంగక కష్టించి పని చేసేదం అలయక కృంగక కష్టించి పని చేసేదం యేసునాథా పని చేయలేకు నీదు పొలములో కూలివానిగా కావాలి మేము నీదు తోటకు కావలివాలిగా యేసునాథా పని చేయలేకు నీదు పొలములో కూలివాలిగా కావాలి మేము నీదు తోటకు కావలివాలిగా అంకితం మా జీవితం నా యేసుని కోసమే 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 హల్లెలూయా. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబడిన వారిని దేవుడు త్వరగా తీసుకొని వెళ్ళడానికి వస్తున్నారండి. థర్డ్ సాంగ్, గగనము చీల్చుకొని గనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండి అనే పాట పాడుకుంటూ ఆయన నామాన్ని మహింపరచుకుందాం.
గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమెరానుండే గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమెరానుండే వేగమెరానుండే. పరలోక పెద్దలతో పరివారముతో కదలి పరలోక పెద్దలతో పరివారముతో కదలి నరసంగా వధువులకై నరసంగా వధువులకై తరలెను వరుడదిగో తరలెను వరుడదిగో గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమెరానుండే వేగమెరానుండే. మొదటగను గొర్రెగను ముదమారగ వచ్చేను మొదటగను గొర్రెగను ముదమారగ వచ్చేను కొదమాసింహపురీతి కొదమాసింహపురీతి కదలెను గర్జనతో కదలెను గర్జనతో గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమెరానుండే వేగమెరానుండే. పెట్టు భక్తాళి కనురెప్పల మారెదరు కనిపెట్టు భక్తాళి కనురెప్పల మారెదరు ప్రథమమునా రేచెదరు ప్రథమమునా రేచెదరు
గనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే వదనము తీర్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే వేగమే రానుండే వేగమే రానుండే. పెట్టిన నా యేసే నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఇక్కడ ఒక తీరని సమస్య నా జీవితంలో ఆ సమస్య తీరాలి అని, ఒక కార్యం మా గృహంలో జరగాలి అని, లేదంటే దేవుడు మా జీవితంలో ఒక అద్భుతం చేయాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారండి? చేతులు పైకెత్తుతారా? ఎస్, మా జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు అండి. ఆయనపై విశ్వాసం ఉంచిన వారిని ఎవరిని దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో ఇలా ఉంది: అయితే యేసయ్య వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని ఆ సమాజ మందిరపు అధికారితో చెప్పాను. ఇక్కడ ఈ సమాజ మందిరపు అధికారి గారి పేరు యాయీరు. ఆయన తన కుమార్తె చావున సిద్ధమై ఉందని ఎరిగిన వారే యేసుప్రభు వారు సముద్ర తీరంలో అప్పుడే దిగి ఉన్నారని తెలుసుకుని ఆయన దగ్గరకు పరుగున వెళ్తాడండి. వెళ్ళి, యేసుప్రభువా, నా కుమార్తె చచ్చిపోయేలా ఉంది యేసయ్య, దయచేసి మీరు వచ్చి ఆమెను ముట్టండి, ఆమెను బాగు చేయండి అని ఆయన కాళ్ళ మీద పడి బ్రతిమాలుకుంటాడు. యేసయ్య ఆ మాటకు ఒప్పుకొని ఆయన వెంట వెళ్ళడానికి ఇష్టపడతాడండి. అలా వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు ఆ ప్రయాణంలో తన గృహానికి వచ్చే లోపు చాలా అక్కడ జన సమూహం ఆయన చుట్టూ ఉంటుంది. అక్కడ ఒక రక్తస్రావపు స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని బాగుపడుతుంది. అక్కడ జనసమూహంలో ఇంకా చాలా అద్భుతాలు జరిగే ఉంటాయి, అక్కడైతే రాయబడలేదు. చాలా జనసమూహం ఉన్నట్టుగా ఉంటుందండి. అయితే ఈ వెళ్ళడానికి, ఈ గృహానికి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. సమయం పట్టినప్పుడు ఈలోపు కొంతమంది యాయీరు గారి ఇంటి దగ్గర నుంచి కొంతమంది సమాజంగా కూడి ఉన్న అక్కడికి, ఆ మధ్య గృహానికి ఇంకా వెళ్ళకముందే అక్కడికి వచ్చి అంటారు, మీ కుమార్తె చనిపోయింది, ఇంకెందుకు ఆయన్ని ఇబ్బంది పెడతావు, నువ్వు వచ్చేసే, ఆయన్ని ఇబ్బంది పెట్టకు, బోధకుని ఇబ్బంది పెట్టకు అని చెప్తారండి. బోధకుని ఇబ్బంది పెట్టకు అంటే అప్పుడు యాయీరు మాత్రం అలాగే ఉండిపోతాడు. యేసయ్య అంటాడు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు. ఈరోజు దేవుడు కూడా మన జీవితాల్లో ఇదే మాటను సెలవిస్తున్నారు. మనకు కూడా మన జీవితాల్లో కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఆయనతో మన జీవిత ప్రయాణం మొదలుపెట్టి, లేదా కొన్ని నెలలు అయి ఉంటుంది, లేదంటే ఇక్కడ ఉన్నవారిలో కొంతమంది కొన్ని రోజులుగా ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో ఆయన దగ్గరకు వస్తున్నారేమో అండి. దేవుడు చెప్తున్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము. మన చుట్టూ ఎన్నో అద్భుతాలు జరగవచ్చు, మన పక్క వారి జీవితాల్లో, మన తోటి విశ్వాసుల జీవితాల్లో, మన సహోదరుల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉండవచ్చు. కానీ నా జీవితంలో ఎందుకు ఇంకా జరగట్లేదు, వారి జీవితంలో జరుగుతుంది అని తొందరపడుతున్న పరిస్థితుల్లో ఉన్నారేమో. అటు వారితో దేవుడు అంటున్నాడు, మరి ఇంకా ఆయన యాయీరు గృహానికి చేరలేదండి అద్భుతాన్ని చేయడానికి. మధ్యలో చాలా అద్భుతాలు జరిగాయి. యేసు యాయీరుతో లేడా అంటే యాయీరుతో యేసు ప్రభు వారు ఉన్నారు. కానీ ఆయన ఇంటికి రావాలి, అక్కడ అద్భుతం జరగాలి, కొంత సమయం కావాలి, కొంత ఆ స్థలానికి చేరుకోవాలి, అద్భుతం చేసే స్థలానికి. అక్కడ ఇంకా ఆ సమయం రాలేదు. నెక్స్ట్ ఏంటంటే, మరలా ఆయన అక్కడ చెప్పిన యాయీరును బలపరిచిన తర్వాత గృహానికి వస్తారు. గృహానికి యేసుప్రభు వారు యాయీరు గృహానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఏడుస్తూ ఉంటారండి.
ఇంకంతా అయిపోయింది, ఆయన వచ్చినా ప్రయోజనం లేదని అక్కడ ఉన్నవారు ఏడుస్తారు, గొల్లు పెడుతూ ఉంటారు. కొంతమంది అయితే అపహసిస్తారు, ఈయన బ్రతికిస్తాడా చనిపోయిన వారిని? కానీ దేవుడు ముందే చెప్పాడు యాయిరుతో, యాయిరు భయపడకు, నమ్మకం మాత్రం ఉంచమని. ఆ మాట యాయిరు పట్టుకొని భయపడలేదండి. యాయిరు నమ్మకం యాయిరుని సిగ్గుపరచలేదు, కానీ తన కుమార్తెను బ్రతికించుకునేటట్టుగా చేసిందండి. చాలాసార్లు మన సమస్యల్లో మనం దేవుడిపై నమ్మకం ఉంచినప్పుడు భయపడుతూనే ఉంటాం. ఒక్కొక్కసారి యాయూరికైతే అదే మొదటి అద్భుతం తన జీవితంలో. కానీ మన జీవితాల్లో ఇప్పటికీ చాలా అద్భుతాలు దేవుడు చేశాడు, చాలా కార్యాలు మనం దేవుడి నుండి చూసాం. అయినప్పటికీ భయపడుతూ ఉంటాం. కానీ మరి వాక్యమైన ఆయన్ని, అప్పుడైతే ఆయన శరీరధారిగా యాయూరు పక్కన ఉన్నాడు, కానీ ఇప్పుడు వాక్య రూపంలో ఆయన మన దగ్గర ఉన్నారు. ప్రతి వారం ఇంచుమించుగా మరి దైవదాసులు మనల్ని అడుగుతూ ఉంటారు, ఎంతమంది వాక్యం చదువుతున్నారు అండి అని. ఈరోజు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదు, కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనకు వచ్చిన ప్రతి సమస్యలోనూ మన వాక్యం పెట్టుకొని వాక్యం దగ్గర దేవుడి పాదాల దగ్గర కూర్చున్నట్లయితే మన ప్రతి సమస్యకు వాక్యంలో నుండి సమాధానం ఉందండి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టలేదు. ఎవరో పక్కనున్న వారు అపహసించే మాటలను మనం లక్ష్య పెడతాం, ఈ కార్యం జరగదు అనే వారి మాటలను లక్ష్య పెడతాం. కానీ వాగ్దానం చేసిన దేవుని మాటను మాత్రం మర్చిపోతూ ఉంటామండి. ఎన్నిసార్లు దేవుడు మనకి వాగ్దానం చేయలేదండి. ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడైనా దేవుని సన్నిధిలోనైనా, ఇన్ని కార్యాలు నా జీవితంలో చేసావు, ఇన్ని వాగ్దానాలు నాకు ఇచ్చావు, నువ్వు తప్పకుండా నెరవేర్చే దేవుడు అని ఎప్పుడైనా దృఢ విశ్వాసంతో భయం కలిగినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నారా అండి? ఒక్కసారి కూర్చొని చూడండి. మన దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే, ప్రపంచం ఇంకా ఎక్కువ మంది, కొన్ని వేల కోట్లు ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క సమయంలో కావలసిన మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. ప్రతి సమస్యకి, ప్రతి కృంగుదలకి, ఎవరో మాటలను పట్టించుకుని కృంగిపోయి అక్కడే ఆ పరిస్థితుల్లోనే ఉండిపోవడం, మనం అక్కడే ఉండి కృంగిపోవడం, కుమిలిపోవడం దేవుని చిత్తం కాదు. దేవుడు అంటున్న మాట ఈరోజు, వారి మాటను ఆయన లక్ష్యం ఉంచలేదు. వారు వచ్చి యాయీరుతో అన్నారు, నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకా బ్రతకదు, ఇంకెందుకు ఆయన ఇబ్బంది పడుతున్నావు అని. ఆయన లక్ష్యం ఉంచింది యాయీరు విశ్వాసం మీద మాత్రమే. యాయీరు, నా మీద నమ్మకం ఉంచుతావా? యాయీరు, నువ్వు నమ్మినట్లయితే నీ కూతురు బ్రతుకుతుందని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు కూడా మన జీవితాల్లో దేవుడు చెప్పే మాట అదేనండి. నువ్వు నా యందు విశ్వాసం ఉంచుతావా? నీ జీవితంలో నేను కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఆ సమయం ఇంకా నీ జీవితంలో రాలేదు. ఆ పరిస్థితులను విడుదలపరచడానికి ఇంకా ఆ సమయం నీ జీవితంలో రాలేదు. ఆ స్థలం ఇంకా నీతో రాలేదు. నువ్వు కృంగిపోతూ ఉండడం నా చిత్తం కాదు. నువ్వన్నీ మర్చిపోయి, చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మర్చిపోయి అదే స్థితిలో ఉండిపోయి నలిగిపోవడం దేవుడి చిత్తం కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. నేను ఆరాధనకి ప్రిపేర్ అయింది ఇది కాదు. ఆరాధికుల్లో ఎవరని నేను మీతో మరి పంచుకుంటూ వస్తున్నాను, కానీ కొన్ని దినాలుగా ఈ మాటలు అయితే నన్ను చాలా ఫోర్స్ చేస్తున్నాయి. నేను ఆరాధనకు సిద్ధపడుతూ ఉండగా చాలా ప్రెజర్ గుండా వెళ్ళాను. ఈ మాటలు చెప్పడానికి దేవుడు నన్ను బలవంతం చేస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి మన విశ్వాసాన్ని కోరుకుంటున్నాడండి. ఆయన పట్ల మనం నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకసారి అందరూ లేచి నిలబడతారా అండి? కళ్ళు మూసుకుని అందరూ మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన మధ్యన యేసయ్య ఉన్నాడండి. అయ్యా, నువ్వు ఈ అద్భుతం నా జీవితంలో పలానప్పుడు చేసావని చెప్పగలరా? ఇక్కడ ఎవరూ లేరు, మీ చుట్టూ మీరు ఒక్కడే ఉన్నారు. యేసయ్య మీతో ఇక్కడ ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడండి. వాగ్దానం చేసిన దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్య సంచరిస్తున్నారు. ఒకసారి ఆయనకి నోరారా చెప్పి, మన జీవితంలో చేసిన కార్యాలను చెప్పి ఆయన్ని స్తుతిద్దామా? ఎవరూ మౌనంగా ఉండొద్దండి. కీర్తనల గ్రంథంలో ఇలా ఉంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. ఆయన ఉపకారాలు మనం మరువకుండా ఉన్నప్పుడు
మనలో విశ్వాసం పెరుగుతుందండి. మన విశ్వాసాన్ని తగ్గించడానికి అపవాది చాలాసార్లు మరి కృంగుదలతో అపనిందలనే మోపి మరి మనల్ని అక్కడే ఆపేయాలని మన జీవిత ప్రయాణంలో మరి మనం కృంగదీస్తూ ఉంటే దేవుడు అనుదినం మనకిస్తున్న వాగ్దానం, భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు. చెప్తారా అండి? దేవుడు చేసిన మేలు దేవునితో చెప్పి దేవానికి వందనాలని చెప్తారా? మన శ్రమలో, మన ఇబ్బందిలో, మన అవమానంలో, మన అపనిందలో మనం దేవుడి దగ్గర గడిపినప్పుడు మన కన్నీళ్లతో మనం బైబిల్ తడవకుండా ఉండదండి. ఎందుకంటే ఆ వాక్యంలో జీవం ఉంది. ఆ జీవం మనల్ని జీవింపచేస్తుందండి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని దేవుని వాక్యం చెప్తుంది. నోరు తెరిచి కృతజ్ఞత చెల్లిస్తారా దేవుడికి? కృపతలంచగా మేళ్ళు యోచించగా నాగళమాగదు స్తుతించగా నేను కీర్తించగా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము
అన్నమయ్యూరి విశ్వాసం చనిపోయి ఉంటే తన కుమార్తె కూడా చనిపోయి ఉండేది. పౌలు గారు అంటారు, నా పరుగును తుదముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నానని. మన విశ్వాసం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. దాన్ని కాపాడుకోవడానికి కూడా శక్తినిచ్చే దేవుడు మనకున్నాడండి. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయంలో మరి 3-4 వచనాలు చూసినప్పుడు, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. మనం దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మనం భయపడమండి. ఆయన మనతో అంటున్నాడు, నేనున్నాను, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచునని. గమ్యము లేని ఓ బాటసారి ఆ చరణం ఒక్కసారి పాడుకుని దేవుని మనసారా స్తుతిద్దామండి. అందరూ మనస్ఫూర్తిగా పాడాలని ఆశిస్తున్నాను. నీతో ఉన్నాను, భయము లేదన్నావు, గమ్యమే లేని ఓ బాటసారిని. నీతో ఉన్నాను, భయము లేదన్నావు, నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు, వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. మహాగణుడు, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు అయ్యా. ఈ లోకంలోనికి మమ్మల్ని నాయన మనుషులుగా నాయన ప్రభువా సృజించి పంపించడమే కాకుండా మా కొరకై మా పాప నాయన శాప దోషాలను పరిహరించడానికి సిలువలో మీ విలువైన రక్తాన్ని కార్చావు ప్రభువా. ఈ లోకంలో మేము బ్రతకడానికి శ్రేష్టమైన వాగ్దానాల్ని మాకు అనుగ్రహించావు నాయన. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు కానీ ప్రభువా, నీ ఆదరణకరమైన నీ పరిశుద్ధ ఆత్మను మాకు తోడుగా ఉంచావు నాయన. నీ జీవవాక్యాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. మేము ఈ భూమి మీద కృషించిపోవాలని ప్రభువా, ఇక్కడే నాయన ప్రభువా నాయన అయ్యా ఒంటరిమైపోవడానికి నాయన ప్రభువా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు ఏ సమయంలో కూడా. ప్రతి పరిస్థితిపై విజయంనిచ్చే దేవుడు నువ్వు నాయన, ప్రతి సమస్యల నుండి విడిపించే దేవుడు మాకున్నావు ప్రభువా. మీకు వందనాలు అయ్యా. అపవాదికి అవకాశం ఇచ్చి నాయన యేసయ్యా నాయన ప్రభువా మీ కార్యాలు చూడలేని జీవితాలు మాలో ఉండడానికి వీరలేదు ప్రభువా. అట్టి విధంగా మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను. శిష్యులు అడుగుతారు కదా ప్రభువా నాయన, మాకు అల్ప విశ్వాసం రాకుండా సహాయం చేయమని నాయన ఈ సమయంలో మీ సన్నిధిలో అడుగుచున్నాం నాయన. అల్ప విశ్వాసం మాలో నుండి తీసివేయండి ప్రభువా. యేసయ్యా మీ బలమైన కార్యాలు చూసే ఆ హెబ్రీ నాయన 12వ అధ్యాయంలో ఉన్న అయా గొప్ప విశ్వాస 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరులుగా మమ్మల్ని చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నాయన. సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు ప్రభువా. అయా ఈ దినాన్ని నాయన మీ దాసులు లేచి వాక్యాన్ని విత్తుచుండగా మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నాయన. అయా మీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని అడుగుతున్నాం నాయన. నీ మాట మమ్మల్ని బ్రతికించేది ప్రభువా, మమ్మల్ని జీవింపచేసేది నాయన. మీకు వందనాలు ప్రభువా. అయా నాయన మాతో మాట్లాడండి నాయన. మీ స్వరాన్ని వినగలిగిన చెవి గ్రహించే మనస్సు నాయన. అయా ప్రభువా నాయన మంచి మనస్సుతో నాయన మీ వాక్యాన్ని నాయన ప్రభువా ఫలించే నాయన జీవితాలను మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. మీ బలను సమీపించి నాయన మీ శరీర రక్తాలని ప్రభువా తీసుకొంచుండగా ప్రభువా. అయా మీకు వందనాలు ప్రభువా. అయా మేము మీలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి నాయన. నా శరీరం తిని నా రక్తం త్రాగు నాయన ప్రభువా. అయా వారిలో నేను నిలిచి ఉంటానని ప్రభువా నాయన యోహాను
సువార్తలో చెప్పావు ప్రభువా, మీకు వందనాలు. మీరు మాలో నిలిచి ఉండమని అడుగుతున్నాం. మేము మీలో నిలిచి ఉండాలి ప్రభువా నాయన. అయా మా ప్రక్కన నిలిచేవారు చాలామంది ఉంటారు ప్రభువా. మాలో నిలిచి ఉండే దేవుడు నువ్వు నాయన ప్రభువా, మీకు వందనాలు. నిత్యము మాలో మీరు నిలిచి ఉండే యోగ్యమైన బ్రతుకులు మాకు దయచేయమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మిగిలిన సమయం అంతటిని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధపడి వచ్చారండి? దేవుడు గత నెలలన్నీ మనల్ని కాపాడి కుటుంబంతో మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయన రొట్టె రసం మనం తీసుకొనక మునిపే వాక్యం జాగ్రత్తగా విని ఒక మంచి నిర్ణయం చేసుకొని ఏదైతే విడిచిపెట్టాలో అది విడిచిపెట్టే అవకాశము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అందుబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టొద్దు. ఈరోజు మార్పు చేసుకోవాలనే తలంపు నీలో కలిగినట్లయితే, వాక్యం అవ్వగానే మోకాళ్ళ మీద నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే మన జీవితాలను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మొదటిగా దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన స్థానాన్ని నాకు ఇచ్చారు చెప్పడానికి. అందుబట్టి మొదట దేవునికి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. రెండవదిగా ఇంత మంచి మందిరంలో ఇంత గొప్ప సంఘము ఎదుట నిలవబడి వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి దైవజనులకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వారమంతయు శ్రమపడి ఇంటిలో పనులు కుటుంబాన్ని చక్కపెట్టుకొని కొన్నిసార్లు పనికి తగినంత ప్రతిఫలము ఉన్నా లేకపోయినా మరొక నెల మొదటి ఆదివారాన్న దేవుని మీరు దేవునికిచ్చి ఆయన మాట వినడానికి వచ్చి ఒక మంచి మాటను లేకపోతే ఒక మంచి నిర్ణయం చేసుకొని వెళ్ళడానికి సిద్ధపడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. నిన్నెప్పుడైనా ఎవరైనా కొట్టి ఎవరైనా తిట్టి లేకపోతే తన్నుంటే బాధ పెట్టేటట్టు మాట్లాడుంటే నీపైన లేని నింద మోపునుంటే నువ్వు ప్రేమిస్తున్నావు కానీ తిరిగి నీకు ద్వేషం వస్తున్నుంటే నువ్వు ఎలా స్పందిస్తావు? నీ స్పందన ఎలా ఉంటుంది? చెప్పండి. నిన్ను కొట్టారు, తిట్టారు, మనల్ని నిందలు మోపారు, భయంకరమైన మాటలు అంటున్నారు, అసహించుకుంటున్నారు. నువ్వు ప్రేమిస్తుంటే అవతల వ్యక్తి నిన్ను ద్వేషిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో నీ స్పందన ఎలా ఉంటుంది వేరే వ్యక్తి పట్ల? చెప్పగలరా అండి? ఎవరి గురించో ఆలోచించి నువ్వు సమాధానం చెప్పొద్దు. ఈరోజు నువ్వేంటి, నువ్వెలా స్పందిస్తావు? ప్రేమించే వాళ్ళని నేను ప్రేమిస్తాను, అది పరిసైడ్ కూడా చేస్తాడు కదా, ట్యాక్స్ కలెక్టర్స్ కూడా చేస్తారు కదా. ఏంటి ప్రత్యేకత? ఈరోజు నీకు నాకు ప్రత్యేకత ఏంటి? నీలో ఉన్న లోపాన్ని దేవుడి దగ్గర విడిచిపెట్టుకోకుండా ఈ లోకంలో నేను ఎలా ఉండాలి అని నిన్ను ఊహించుకుని నన్ను నేను ఊహించుకుని ఈ లోకంలో ప్రయాణము చేస్తూ పరిగెడుతూ హఠాత్తుగా కొన్నిసార్లు ఒక సమస్య మన ఎదుటకు రాగానే మనం పడిపోవడమో, బలహీనతలు రాగానే దాన్ని చూసి మనం కృంగిపోవడమో, ఆ సమయానికి సహకరించేవారు లేకపోవడమో. ఈరోజు నేను చెప్తున్నానండి, నీ ప్రయాణంలో దేవునికి కానీ ఒక మాట ఇవ్వకుండా నువ్వు నడుస్తున్నావా? రక్షణ మార్గంలో నీకు రాకుండా నువ్వు తప్పి తిరుగుతున్నావా? నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోకుండా నేను ఈ లోకంలో ఇలా ఉండాలి అని నువ్వు ఊహించుకున్నట్లయితే ఈరోజు వాక్యము ఒక దేవుని సేవకునిగా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేవునికి మాట ఇవ్వకుండా నువ్వు తిరుగుతున్నావంటే ఖచ్చితంగా నీ ప్రయాణంలో ఒకరోజు నువ్వు పడి తీరుతావు. నో డౌట్.
డబ్బు ఉంది, ఆస్తి ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, బండి ఉంది, బైక్ ఉంది, ఈ బంగ్లాస్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, నువ్వు ఏమైనా ఉంచుకో నీ దగ్గర. దేవునికి కానీ నీ జీవితాన్ని సమర్పించుకోకుండా నువ్వు ప్రయాణము చేస్తున్నావంటే ఆ ప్రయాణము ప్రమాదకరమని నీకు నాకు అర్థమవ్వాలి. కొంతమందికి తెలుసు ప్రమాదకరమని, కానీ ఇప్పటికీ దేవునికి ఒక మాట ఇవ్వకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. రక్షణ పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ సగం జీవితం గడిచిపోయిన తర్వాత ఇంకా ఎన్ని నెలలు రోజులు బ్రతుకుతామో తెలియని ఇక్కడ సంఘస్థులు కూడా ఉన్నారు. ఇప్పటికీ రక్షణ పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. దయతో నేను ఒక మాట చెప్తున్నాను, మనము డేంజర్ జోన్లో ఉన్నామండి. డేంజర్ జోన్లో ఉన్నాం. నువ్వు నేను ఎంతో కాలము ఆయన కళ్ళు కప్పి తిరగలేము. ఎంతో కాలము నువ్వు నేను ఆయనను ప్రక్కన పెట్టి తిరగలేము. ఏదో ఒక రోజున నన్ను కొడతాడండి. ఆయన కొట్టక ముందే ఆయన దగ్గరికి రా, ఒప్పుకో. ఈరోజు ఒక సాక్ష్యం మీ ముందుంచాలనుకుంటున్నాను. ఏంటి అంటే, దేవుడు కొట్టే వరకు కూడా ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రాలేదు. కొట్టిన తర్వాత, యేసయ్య మాట్లాడిన తర్వాత, అప్పుడు ఆయన స్పందించి దేవుని మాట విని ఆ మాటకు లోబడి ఆ మాట ప్రకారంగా జీవిస్తూ వచ్చాడండి. ఎవరు అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి రక్షణ సాక్ష్యం అనేది ఉంటుందా? ప్రతి ఒక్కరికి రక్షణ సాక్ష్యం ఉందా అండి? ఏ మాట అయితే రక్షణ తీసుకొనిన రోజున నువ్వు నేను చెప్పామో ఆ సాక్ష్యం నీకు నాకు గుర్తుందా? రక్షణ తీసుకొని వాళ్ళు చాలామంది అనే మాట ఏంటంటే, ఈ సమస్య తొలగిపోగానే నేను రక్షణ పొందుకుంటానండి, ఈ బాధ పోగానే నేను నా కుటుంబం దేవుని సన్నిధానంలోకి వస్తామని. కానీ ఇక్కడున్న చాలామందిని రక్షింపబడిన వారిని కానీ నువ్వు నేను అడిగినట్లయితే వారి రక్షణలోనికి రావడానికి కారణం ఏంటంటే శ్రమ. రక్షణలోనికి రావడానికి కారణం ఏంటంటే బలహీనత. రక్షణలోనికి రావడానికి కారణం ఏంటంటే ఆయా శ్రమలు, మానసిక ఒత్తిడి. ఏదో ఒక శ్రమ నీ దగ్గర పెట్టి ఈరోజు నిన్ను దేవుని సన్నిధానంలోకి తీసుకొచ్చి ఆయన రక్షిస్తున్నాడు. నేను దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఏదైనా సమస్యలో నుంచి, బాధల్లో నుండి నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు నిర్ణయం చేసుకోవాల్సింది, ఈ సమస్య పోతే నీ దగ్గరకు వస్తానని కాదు, కానీ ప్రభా నీ దగ్గరకు వచ్చి నీ మాట విని ఇంకను నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను, బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో, నమ్మకంగా జీవించాలనుకుంటున్నాను అని సవాలు కలిగిన నిర్ణయం మీరు తీసుకోండి. మన కుటుంబాల్లో దేవుడు సమస్యలు పరిష్కరించకపోతే నన్ను అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దెబ్బకు దేవుని మాట ఒక వ్యక్తి విన్నాడు. ఈరోజు నీకు నాకు ఎన్ని దెబ్బలు కావాలి? ఒక్క దెబ్బ సరిపోదా? ఆయన కొట్టే దెబ్బ చాలా ప్రమాదకరం అండి. ఇది పౌలు, అతడు బలహీనమైన పరిస్థితుల్లో కొంతమంది ప్రజల ఎదుట నిలబడి చెప్తున్న మాటలు. నాతో కలిసి అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 1వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నానండి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒక్కరు చదువుతారండి. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము నాలకించుడి. వాక్యము జాగ్రత్తగా ఆలకిద్దామండి. మొదటి 2 మాటలు ఏంటి? సహోదరులారా, తండ్రులారా. ఇప్పుడు మీరు ఆలకించండి. ఎలాంటి సందర్భంలో పౌలు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? నాకు తొందరగా చెప్పగలరా? పురుషుల్లో నుండి గత వారంలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, స్త్రీల నుండైనా ఎలాంటి పరిస్థితుల్లో పౌలు ఈ మాటలు చెప్తున్నాడు? అందరూ బాధిస్తున్నారు, కొడుతున్నారు, ఇంకా తిడుతున్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కరెక్ట్. నిందలు మోపుతున్నారు. అక్కడున్న కమాండర్ వచ్చి అంటున్నాడు, నువ్వు పెద్ద రెబల్లా కనిపిస్తున్నావు, చాలా సంవత్సరాల క్రితం 4,000 మందిని చంపేసింది నువ్వేనా? ఒక రెబల్గా చూస్తున్నారు చాలామంది. ఎవరిని? ఒక సేవకుడును. ఇంకో కొంతమంది ఎలా చూస్తున్నారంటే, దేవదూషణ చేశాడు ఈ సంఘానికి, లేకపోతే ఈ మందిరమునకు, ఈ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కొట్టడం, తిట్టడం, అసహించుకోవడం, నిందలు మోపడం. ఇంకా కొంతమంది అయితే హోల్ సిటీ అని రాయబడి ఉన్నది. హోల్ సిటీ అంటే
ఆ పట్టణం అంతయు కూడా ఒక్క వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్నారండి, సౌలుకి. ఆ సౌలుకి వ్యతిరేకంగా ఉండి దేవాలయంలో ప్యూరిఫికేషన్ రైట్స్ జరుపుకుంటుంటే పౌలుని ఏం చేశారో తెలుసా? అతని కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చుకుని వెళ్ళిపోయి ఆ దేవాలయపు తలుపులు క్లోజ్ చేశారండి. అంటే మీరు ఆలోచించండి, అతడు కొట్టబడ్డాడు, నిందలు మోపారు అతని మీద, ఇంకా అతన్ని దేవాలయంలోనికి బయటకు ఈడ్చుకుని వచ్చేసారు, భయంకరంగా కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము నిలబడి ఏమని మాట్లాడతాము? అసలు నిలబడి మాట్లాడే ఆలోచన ప్రక్కన పెడితే భయంకరంగా హోల్ సిటీ, పట్టణం అంతయు కూడా అతని మీద పడి కొడుతున్నారు అంటే అతడు ఎక్కడ ఉండాల్సిన మనిషి? తర్వాత చెప్పమ్మా దివ్య గట్టిగా. ఎక్కడ? హాస్పిటల్లో ఐసీయూ బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి ఎవరిది? సౌలుది, లేకపోతే పౌలుది. ఐసీయూ బెడ్ మీద ఉండాల్సిన సౌలు అతడు ఒక స్టెప్స్ ఎక్కుతూ కొంతమంది సమాజంతో, యూదులతో అతడు సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఈరోజు అందుకే నా యొక్క థీమ్ని ఏమని పెట్టుకున్నాను తెలుసా? శ్రమలలో సాక్షిగా. ఈరోజు ఎంతమంది శ్రమలలో సాక్షులుగా దేవుని దగ్గర నిలబడుతున్నామండి? ఛాలెంజింగ్. ఇది నేను చదువుతున్నప్పుడు నేను ఎన్నిసార్లు కన్నీరు కార్చి ప్రార్థన చేసుకున్నాను నాకు తెలియదు. వాస్తవానికి ఇలాంటి అధ్యాయాలు మాట్లాడడానికి కూడా నేను అర్హుని కాదు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అర్హులం కాదండి. హోల్ సిటీ, పట్టణం అంతయు కూడా అతని మీద పడి కొట్టి తిట్టి నిందలు మోపి అతని మీద కాలర్ ఇలా పట్టుకుని బయటకు ఈడ్చుకుని వెళ్ళిపోతే అతడు హాస్పిటల్లో ఉండాలి, ఐసీయూ బెడ్ మీద ఉండాలి. అలాంటి వ్యక్తికి కొంచెం ఓపుకుంటే ఆ కొంచెం ఓపిక తెచ్చుకుని ఏం చేయాలనుకున్నాడు తెలుసా? దేవుని కొరకు సాక్షిగా నిలబడాలనుకున్నాడు. హల్లెలూయా. ఎంతమంది అలాంటి సాక్షులుగా నిలబడగలుగుతున్నామండి? కొంచెం బలహీనత ఉంటేనే ఎవరు కూడా ఆ పాప మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. కొంచెం బలహీనత ఉంటేనే మనం దేవుని మందిరంలోనికి రాము కదా. చిన్న బలహీనత ఉంటేనే మనం ఎన్ని సాకులు దేవునికి చెప్తాం కదా. ఆ రోజు కానీ మనం కానీ జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అసలు నిలబడడానికి కూడా ఓపిక లేదండి పౌలుకి, మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. ఎందుకో తెలుసా? అతనిని చంపేయాలి అనే ప్రయత్నంలో కొడుతున్నారు. బాధిద్దామని కాదు, ఏదో చిన్నగా నొప్పి వచ్చేటట్టు కొడదామని కాదు, అతడు చనిపోయేటట్టు కొడుతున్నారంటే మీరు ఆలోచించండి. ఎవరు కాళ్ళు వేస్తుంటున్నారో, ఎవరు జుట్టు లాగుతున్నారో, ఎవరు చేతిని వెనక్కి విరిపేస్తున్నారో తెలియదు. అంతమంది మీద పడిపోయి కొట్టి భయంకరంగా చేస్తుంటే ఇంకా ప్రాణము పోయే సమయంలో అక్కడ అధికారులు వచ్చి పౌలుని కాపాడారండి. అది కూడా దేవుని చిత్తం. అలాంటి సందర్భంలో పౌలు లేచి నిలబడి మాట్లాడడానికి ఇష్టపడుతూ అక్కడ సమాజంతో, కొట్టిన వారితో, నింద మోపిన వారితో, కాలర్ పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చేసిన వారితో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? సహోదరులారా, తండ్రులారా. ఇదే మాట ఎవరు వాడారో తెలుసా అండి? స్టెఫను వాడాడండి. ఇంకొక కొన్ని గంటల్లో స్టెఫను చనిపోబోతున్నాడు అని తెలిసినప్పుడు ఆఖరి ఫస్ట్ అండ్ లాస్ట్ సర్మన్ అండి అయింది. 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా సహోదరులారా తండ్రులారా ఆగుదామండి. ఏమని స్టార్ట్ చేశాడు? సహోదరులారా తండ్రులారా. అప్పుడు పెద్ద రెబలు ఎవరు? సౌలు. అప్పటికి యవనస్తుడు, అప్పటికి యాంగ్జైటీతో, ఉద్రేకంతో ఉన్నాడు, స్టెఫన్ ఎలా అయినా చంపేయాలని. అప్పుడు కాలు మీద కాలేసుకుని కూర్చొని వినుంటాడండి స్టెఫన్ మాట్లాడుతుంటే. ఆ రోజు స్టెఫన్ ఏం మాట్లాడాడు? సహోదరులారా. ఈరోజు కొడుతుంటే పౌలును ఎవరు గుర్తొచ్చుంటారండి? పౌలుకి స్టెఫన్ గుర్తొచ్చుంటాడు. స్టెఫను సాక్ష్యం గుర్తొచ్చుంటుంది. అతడు స్టెఫను దేవుణ్ణి చూడడం గుర్తొచ్చుంటుందండి. అందుకే అతడు సమాజంతో బలహీనమైన పరిస్థితుల్లో ఐసీయూలో ఉండాల్సిన వ్యక్తి అతడు నిలబడి సమాజంతో మాట్లాడుతూ సహోదరులారా, తండ్రులారా.
చదవండి తర్వాత వచనం, సహోదరులారా 22వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. ఇంతకీ సమాధానం ఏంటి? సమాధానం మిమ్మల్ని ఎవరన్నా అడిగారా? ఇదే ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉన్నది? డిఫెన్స్. డిఫెన్స్ అంటే వాదము. ఇంకా అదే ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమని రాశారంటే అపాలజీ. అపాలజీ అంటే అపాలజీ లెటర్ ఎన్నిసార్లు రాశారు? షైన్ అవుతుంది. ఎప్పుడైనా రాశారా కాలేజీలో కానీ స్కూల్లో కానీ? అపాలజీ లెటర్ అంటే ఏం చేయాలి? అపాలజీ లెటర్లో నేను నిన్ను క్షమించాను అని రాయాలా? నన్ను క్షమించండి అని రాయాలా? ఇప్పుడు అపాలజీ అంటే సారీ చెప్పే పరిస్థితులు ఇక్కడ ఏమీ లేవు పౌలుకు. ఇక్కడ అపాలజీ అంటే బిబ్లికల్గా మీరు తీనవసరం లేదండి. 1 పీటర్లో రాయబడి ఉన్నది ఏమనంటే టు గివ్ అన్ ఆన్సర్. అపాలజీ అంటే టు గివ్ అన్ ఆన్సర్, సమాధానం ఇవ్వడం. ఇంగ్లీష్లో డిఫెన్స్ అని రాయబడి ఉన్నది, కానీ తెలుగులో సూటిగా రాయబడి ఉన్నది ఏంటది? సమాధానం ఇస్తున్నాడంట. ఈరోజు సమాధానము ఎలా ఇవ్వాలి అని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే నీ సాక్ష్యమే అన్యులకు సమాధానం. మన సాక్ష్యము కానీ సరిగ్గా లేకపోతే నువ్వు ప్రపంచంలో ఎన్ని కబుర్లు తీసుకురా ఇంకొక వ్యక్తిని మార్చలేవు. నీ సాక్ష్యము బలమైనదైతే అన్యుడు నీ దగ్గరకు వచ్చి నువ్వు చెప్పే మాటలు వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జరిగేది ఏంటంటే అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, అక్కడ అందరూ కలిసి ఉన్నప్పుడు ఇతని సాక్ష్యమే ఇతనికి సహాయపడింది. ఈరోజు నీ జీవితం, నీ సాక్ష్యం ఎలా ఉంది? నా సాక్ష్యం ఎలా ఉన్నది? నా సాక్ష్యము బట్టే ఒకరోజు వెనుకల నన్ను ఇవాల్యుయేట్ చేస్తారు. ఈరోజు చాలా బాగా వాక్యం చెప్పాడు అని అనొచ్చు. ఒకరోజు నా సాక్ష్యం చూసి అతని వాక్యమునకు అతని సాక్ష్యం ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదంటే అయిపోయినట్టే. చాలా బాగా వాయిస్తున్నాడండి, చాలా బాగా పాటలు పాడుతున్నారండి, మంచిగా వర్షిప్ లీడ్ చేస్తున్నారండి, కానీ వెనకాల పరిస్థితి చూస్తే బాగాలేదు, మ్యాచ్ అవ్వట్లేదు అంటే అక్కడ సాక్ష్యం కోల్పోయినట్టే. ఇక్కడ సమాధానము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే వారు తిడుతున్నప్పుడు పౌలు తిట్టలేదు, వారు అసహించుకున్నప్పుడు పౌలు అసహించుకోవట్లేదు, వారు నిందలు మోపినప్పుడు ఇతడు నోరు తెరవలేదు. ఈరోజు నేను చెప్తున్నానండి, మనము మౌనముగా ఉన్నప్పుడు ఒక్కరోజు మాట్లాడే అవకాశము దేవుడిస్తాడు. అలా మాట్లాడితే మాటలు ఇలా ఉంటాయండి. ఆ తర్వాత వచనం చదవాల్సిందిగా కోరుతున్నాను. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. మీరు వాక్యం జాగ్రత్తగా ఆలకించినట్లయితే వెనకకు తిరిగి అధికారితో ఏ భాష మాట్లాడాడు? ముందు అధ్యాయం ఆఖరి వచనాల్లో గ్రీకు భాషలో మాట్లాడాడు, ఏన్షియంట్ లాంగ్వేజ్లో. అంటే గ్రీక్ భాషలో మాట్లాడగానే అతనికి షాక్ అయ్యాడు అధికారి. నీకు గ్రీక్ భాష వచ్చా? అంటే నువ్వు బాగా చదువుకున్నవాడు, బాగా తెలివైన వాడువు, ఇంత తెలివైన వాడువు ఇలాంటి పనులు చేస్తున్నావేంటి అంటే ఏదో తప్పు పని చేస్తున్నట్టు. కారణం ఏంటి తెలుసా? కొన్ని వందల మంది నిన్ను వ్యతిరేకిస్తున్నారంటే నువ్వేదో తప్పు చేసావు. ఇన్ని వందల మంది నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఏదో తెలియకుండా ఏదో తప్పు చేస్తే తప్ప వీరందరూ ఇలా మాట్లాడరు. అందరూ వ్యతిరేకంగా ఉంటున్న సమయంలో వెనుకకు తిరిగి గ్రీక్ భాష మాట్లాడి ముందుకు తిరిగి ఏ భాష మాట్లాడుతున్నాడు? హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు అండి. హెబ్రీ భాష మాట్లాడగానే అంటే ఎదుట యూదులు ఉన్నారు కాబట్టి హెబ్రీ భాష ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు కాబట్టి. తిట్టుకునేవారు, అసహించుకునేవారు, నిందలు మోపడానికి, చంపడానికి చూసేవారు అందరూ ఇలా చేతులు కట్టుకుని వినడం ప్రారంభించారండి. ఎవరికి? పౌలుకు. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, వాస్తవానికి పౌలు స్థానంలో నువ్వు ఉంటే నన్ను ఇలా కొట్టారండి. ఎవరు? ఆ యూదునండి. ఈరోజు నాకు న్యాయం తీర్చండి అని వెనకాల అధికారులతో మనం చెప్పుకుంటాం, అవునా కాదా? ఆ పలానా వ్యక్తి ఉన్నాడు చూసారా, నా కాళ్ళను తొక్కాడండి, నా చెయ్యి వెనక్కి విరిచేసాడండి, నా ముఖం మీద ఉమ్ము వేసాడండి, నన్ను ఇలా కొట్టాడండి, నన్ను ఇలా మాట్లాడాడండి అని వెనకాల ఉన్న వాళ్ళతో మనం ఎన్ని కంప్లైంట్స్ చెప్తాం. ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే పౌలు, సహోదరులారా, తండ్రిలారా, నేను చెప్పు సమాధానం ఆలకించండి అని చెప్పి దేవుడు అతనిని ఎలా మార్చాడో అతడు సాక్ష్యం చెప్తున్నాడండి.
అతడు ఎలా రక్షణ పొందాడో, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చాడో ఈరోజు సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు సాక్ష్యం చెప్పే పరిస్థితుల్లో మనం ఉండాలండి. అలా ఎంతమంది ఉండగలుగుతున్నాం? సాక్ష్యం చెప్పడం అంటే ఎక్కడికి నిలబడి చెప్పడం కాదండి. ఏ సందర్భంలో అయినా నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ నీకు ఒక సాక్ష్యం ఉండాలి, అక్కడ ఒక నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ తర్వాత వచ్చిన చదువుతారండి, ఏమని అన్నాడు పౌలు? నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. ఆగుదామండి. తన జీవితాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాడు? నేను కిలికియాలోని తార్సు వాడనైనా యూదుడను అంటే ఏమని చెప్పుకుంటున్నాడు తెలుసా? మీరు యూదులు, నేను కూడా యూదుడను. ముందు సహోదరులు, తర్వాత తండ్రులు. అంటే తిట్టిన తర్వాత కూడా వారితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? సహోదరులు. నిన్న ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు వచ్చిన ఒకే ఆలోచన ఏంటి అంటే, మనం సాక్ష్యం ఇవ్వాలంటే రెండోది వీ హ్యావ్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్. మనం వాక్యం విన్నాం గత వారాల్లో. ఏంటి? మనం సాక్ష్యం ఇవ్వాలంటే దేవుని పక్షాన నిలబడి మనం చేయాల్సిన పనులు రెండు. ఒకటి క్షమించడం, ఇంకొకటి మర్చిపోవడం. మూడోది ఏంటంటే షేర్ లవ్, స్ప్రెడ్ లవ్. నువ్వు ప్రేమించినప్పుడే సహోదరుడా అనగలవు. నువ్వు ప్రేమించినప్పుడే నా తండ్రులు, నా తల్లులు అని చెప్పగలవు. ఎంత మంచిగా సంబోధించాడు. కోపంతో మాట్లాడలేదండి, కొట్టారు, బాధ పెట్టారు, నిందలు మోపారని కాదు. కానీ అతని ఆలోచన ఏంటంటే, నేను ఒకప్పుడు అలాంటి వాడినే, ఈరోజు దేవుని ప్రేమను తెలుసుకున్నాను. పాపం వాళ్ళు తెలియక నన్ను కొట్టారు. ఈరోజు మీ కుటుంబాల్లో నా భర్త మారుతాడా, నా భర్త తాగుబోతూ మారుతాడా, లేకపోతే నా భార్య ఎలా ఉంటుంది, నా భర్త వ్యభిచారి మారుతాడా, ఇన్ని ఆలోచనలతో కానీ ఈరోజు నీ కుటుంబంలో నువ్వు నలిగిపోతూ ఉండుంటే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా పౌలునే దేవుడు మార్చాడు అంటే మన కుటుంబాలని దేవుడు మారుస్తాడు. ఒక సేవకునిగా మీ ఎదుట నిలబడక ముందే ఒక పాపినైనా నన్ను దేవుడు మార్చాడంటే మన కుటుంబాల్లో దేవుడు ప్రతి ఒక్కరిని మారుస్తాడండి. హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టడండి. ఆయన ఒక్కటే మన ప్రార్థనే ఒకరోజు మన కుటుంబాలను కాపాడుతుంది. నేను తీసుకున్న చిన్న నిర్ణయం ఏంటంటే, నేను సాక్షిగా ఉండాలంటే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మొదట హృదయంలో వారిని క్షమించాలి, నేను మర్చిపోవాలి, తిరిగి ప్రేమించాలి. నేను కూడా మీలాంటి యూదుడినే. తార్సులో కిలికియాలో నేను పుట్టాను. కానీ నేను పెరిగింది ఎక్కడో తెలుసా? ఇక్కడే. ఎక్కడంటే గుడారిగుండ కాదు. ఎక్కడ? యెరూషలేంలో. నేను కిలికియాలో పుట్టాను, కానీ నేను పెరిగింది ఎక్కడ? యెరూషలేంలో. నాకు 12-13 సంవత్సరాలు వచ్చేసరికి నా తండ్రి నన్ను ఎవరి దగ్గర చేర్చాడు తెలుసా? గమలీయేలు దగ్గర చేర్చాడు. అండర్ ది ఫీట్, ఆయన పాదముల క్రింద అని రాయబడి ఉన్నది. అంటే అప్పుడు టీచర్కి స్టూడెంట్కి వాళ్ళ రిలేషన్ ఎలా ఉన్నదో మీరు ఆలోచించండి. ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారో చూడండి. ఇన్నాళ్ళు టీచర్ ఎలా వస్తుంటే సైకిల్ దిగిపోయి గుడ్ మార్నింగ్ టీచర్. ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయండి అంటే మీరు చెప్పండి. అంకుల్ ఎలా ఉన్నాయి ఇప్పుడు రోజులు? మీరు ఎలా వెళ్తున్నారు? అలా దిగి విష్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఎంత అంటే పౌలు 12-13 సంవత్సరాలు వచ్చేసరికి ఒక స్ట్రిక్ట్ టీచర్ దగ్గర అతడు ఉన్నాడండి. 13 సంవత్సరాల నుంచి స్ట్రిక్ట్ ట్రైనింగ్. దేనిలో? కింగ్ జేమ్స్ వర్జన్లో రాయబడి ఉన్నది. ఇక్కడైతే థరోలీ ట్రైన్డ్ అని ఉంది. తెలుగులో ఏమని రాయబడి ఉంది? గమలీయేలు పాదముల దగ్గర పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై అని రాయబడి ఉన్నది. కానీ ఇంగ్లీష్లో థరోలీ ట్రైన్డ్. ఇంకొకటి ఏంటంటే స్ట్రిక్ట్లీ ట్రైన్డ్. స్ట్రిక్ట్లీ అంటే ఇంకా చెప్పడానికి టైం లేదు. అమెరికన్ మిలిటరీ, అందులో ఒక మంచి ఒక గ్రూప్ ఉందండి, ఒక సెక్ట్ ఉంది.
వాళ్ళకి ట్రైనింగ్ ఎలా జరుగుతుంది అని నేను ఒక వీడియో చూశాను. అందులో కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. వారు 2 గంటలే పడుకోవాలంట. 2 గంటలే పడుకోవాలి. కొంచెం అన్నమే తినాలి, ఈ సమయంలోనే తినాలి, ఇంత మాత్రమే తినాలి. వాళ్ళు చేసే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత ఆర్గనైజ్డ్గా వాళ్ళు ఉన్నారంటే అసలు వారికి వేరే ఆలోచన ప్రపంచం ఏం లేదు. కానీ ఎప్పుడైనా సమస్య వస్తే ప్రపంచం తరపున మేము పోరాడడం కొరకు వారు ఇన్ని సంవత్సరాలు వారిది ఏమవుతుంది? ట్రైనింగ్, సిద్ధపాటు, స్ట్రిక్ట్ ట్రైనింగ్. ఇక్కడ 12-13 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన తండ్రి అతనిని జాయిన్ చేశాడండి ధర్మశాస్త్రం నేర్చుకోవడానికి. ఎన్ని సంవత్సరాల తరఫీదు ఉన్నదో తెలియదండి. అతడు బయటకు వచ్చేసరికి ఎలా తయారయ్యాడో తెలుసా? సౌలు ధర్మశాస్త్రమునందు ఆసక్తి గలవాడునై, ఎక్కడైతే క్రీస్తును వెంబడించి వాళ్ళు ఉన్నారో వారిని పట్టుకుని తరిమి బంధించి యెరూషలేములోకి తీసుకొచ్చేసేవాడు అంటండి. అనేక మందిని చంపాడు. అతను సాక్ష్యం చెప్తున్నాడండి నమ్మకంగా. ఆ వచ్చిన మరి ఒకసారి చదవాల్సిందిగా కోరుతున్నాను. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. ఎక్కడి వరకు అంటండి? మరణము వరకు. ఇందులో మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో బైబిల్లో ఎంతమంది రాయబడి ఉన్నారో క్లియర్గా లేదు. కానీ స్టెఫను గురించి మాత్రం రాయబడింది. ఫస్ట్ డీకన్ మెంబర్ స్టెఫను. అతడు కాలు మీద కాలు వేసుకుని తను ఓకే అంటే తను చిటుకు వేస్తేనే అక్కడున్న వాళ్ళందరూ రాళ్ళు తీసుకుని కొట్టి చంపడం ప్రారంభించారు. ఎవరిని నమ్మిన వాళ్ళని? క్రీస్తును నమ్మిన వాళ్ళని. ఇతడు ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాడు? ఇప్పుడు బలహీనమైన పరిస్థితుల్లో ఐసీయూలో ఉండాల్సిన మనిషి ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఏంటంటే, నేను యూదుడినే, నేను యెరూషలేంలో చదువుకున్నాను, మామూలు వ్యక్తి దగ్గర కాదు, గమలీయేల్ దగ్గర చదువుకున్నాను. చదివిన తర్వాత ఏదైతే చదివానో అది అప్లై చేయడం ప్రారంభించాను. క్రీస్తు నమ్మిన వాళ్ళని భయంకరంగా హింసించడం ప్రారంభించాను. అది పురుషులు కాదు, స్త్రీలు కాదు, ఎవరు ఆయనను వెంబడిస్తే వారిని యెరూషలేంలోకి తీసుకొచ్చి చంపడం, వారిని భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళడం, ఇలాంటి సాక్ష్యం చెప్తున్నాడు అండి. తర్వాత వచనం, ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్ళి తిని. ఏం తీసుకుని వెళ్తున్నాడండి? ఏం తీసుకుని వెళ్తున్నాడు? సంఘమును హింసించడానికి అధికారుల దగ్గరికి వెళ్ళి పత్రికలు తీసుకుని వచ్చే సౌలును సంఘమునకు పత్రికలు రాసేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. ముందు తీసుకున్న పత్రికలు ఏంటి తెలుసా? సంఘము ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, ఇలాంటి వారిని హింసించడానికి సౌలుకు రైట్స్ ఉన్నాయి అని వారు సంతకం పెడితే ఆ పత్రికలు చేత్తో పట్టుకుని అతడు చాలా యాంగ్జైటీతో, గర్వంతో, నేను చంపడానికి నాకు అధికారం ఉందని ఒక ప్రాంతంలోనికి వెళ్ళిపోతున్నాడని, తన ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. తర్వాత వచనం, నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. అతడు దమస్కు మార్గములో అతడు ప్రయాణం చేస్తున్నాడు. ఎన్ని మైళ్ళు దూరం అంటే 175, అంటే 6 దినములు ప్రయాణం అండి. పత్రికలు తీసుకుని 5 రోజులు ప్రయాణం చేశాడు, 6వ దినము ప్రయాణం చేశాడు, మార్నింగ్ వరకు ప్రయాణం చేశాడు, మిట్ట మధ్యాహ్నంకు వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం అంటే వెలుగు ఎలా ఉంటుంది? చాలా క్లియర్గా, ఇంత క్లియర్గా ఉంటున్న సమయంలో అతడు దమస్కు వెళ్ళే మార్గంలో అతని ప్రయాణము దమస్కునకే తర్వాత వెళ్ళాడు. కానీ వాస్తవానికి దేవుని యందున్న ప్లాన్ ఆ క్షణము రివీల్ అయ్యిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? సంఘమును హింసించడానికి వెళ్ళాలి అని దమస్కు వెళ్తున్నప్పుడు అక్కడ తన స్పిరిచువల్ జర్నీ చేంజ్ అయింది.
ఈ రోజు వరకు నీ ప్లాన్స్ ఈ లోకంలో ఏమై ఉన్నాయో నాకు తెలియదు, కానీ నీ ప్లాన్స్ మారాలి. నువ్వు బాగుండాలి అంటే మొదట దేవుని ప్లాన్ నేను తెలుసుకోవాలి. ఏ ఆలోచనతో దేవుడు నన్ను ఈ లోకంలో పెట్టారో అవి తెలుసుకోకుండా ఈ లోకంలో మనము కానీ ప్రయాణం చేస్తున్నామంటే ఒకరోజు దేవుడు నన్ను కొడతారు. జాగ్రత్త. చాలా అధికారముతో, పట్టుదలతో, యాంగ్జైటీతో అతడు గుర్రం మీద వెళ్తున్న వ్యక్తికి జరిగిన సంఘటన ఏంటండి? తర్వాత వచనంలో, అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను, నేను నేల మీద పడి సౌలా సౌలా. ఏంటండి? నేను నేల మీద వడదెబ్బ. మిట్ట మధ్యాహ్నం అంటే పాపం వడదెబ్బ ఉండదా? మరేంటి? ఎవరి దెబ్బ ఉండొచ్చు ఇది? ప్రతి ఒక్కరికి తగులుతాయండి. నేను చెప్తున్నాను, తగ్గలని వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఈరోజు మనం అధికారులే అవ్వచ్చు, మనం గొప్పవారమే అవ్వచ్చు, మనకు ఉన్నతమైన స్థితే అవ్వచ్చు, కానీ దేవుని మార్గము తప్పి తిరుగుతున్నామా, రక్షణ పొందకుండా తిరుగుతున్నామా, దేవుడు నన్ను కొట్టకుండా మాత్రం విడిచిపెట్టడు. ఆయన దెబ్బ ఎంత సున్నితంగా ఉంటుందో కొన్నిసార్లు, నిజంగా అంటే సున్నితంగా ఉంటుంది అంటే ఆయన తాకిడి చాలండి మనం పడిపోవడానికి. ఆయన జస్ట్ మీరు ఆలోచించండి, మిట్ట మధ్యాహ్నం అతడు 6 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఇంకా యాంగ్జైటీతో చంపడానికి రెడీగా ఉన్నాడు అంటే లోపల నిజంగా ఎంత కోపము, కక్ష ఉన్నదో. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణపు గవిని దగ్గరకు వెళ్ళక ముందే దేవుడు మధ్యాహ్నము వెలుగుతో దర్శించాడు. మధ్యాహ్నం అంటే ఆల్రెడీ వెలుగుంటున్న సమయంలో అతడు వెలుగును చూశాడు అంటే ఆ వెలుగు ఎలా ఉంటుందో ఒకరోజు మనం చనిపోయిన తర్వాతే చూడగలం. మధ్యాహ్నం వేళందు వెలుగుతో యేసుక్రీస్తు పౌలును దర్శించగానే అతడు నేల మీద ఇలా కొట్టి కింద పడగానే మనం ఇలా వార్నింగ్ ఇవ్వడం ఎప్పుడైనా చూసారండి ఎవరన్నా? కింద పడినప్పుడు జాగ్రత్త. కొన్నిసార్లు ప్రేమించి మనతో చెప్తారు, అమ్మా జాగ్రత్త. కొన్నిసార్లు ప్రయాణం అయ్యేటప్పుడు మనతో మాట్లాడితే జాగ్రత్త. కొన్నిసార్లు కాలేజ్లో, స్కూల్లో ఇంకొక తప్పు పని చేస్తున్నప్పుడు జాగ్రత్తగా దేవుడు చెప్తాడు ఉంటాడు. నేను వినలేదా? ఒక్కరోజు ప్రయాణంలో ఒక్క దెబ్బ నన్ను కొడతాడండి. గుర్రం మీద ఉన్న వ్యక్తి నేల మీద పడ్డాడు. దేవుడు యేసయ్య ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? నేల మీద పెట్టి మాట్లాడుతున్నాడు. పైకి చూసి ఆ వచనం చదవండి ఒకసారి. నేను నేల మీద పడి సౌలా 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 నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుచున్న నజరేయుడగు ఎందుకు నజరేయుడగు యేసును అని చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? ఆ యేసు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ కాలంలో. ఈ నజరేయుడని యేసు గురించి ఈ సౌలుకున్న ఆలోచన ఏంటి తెలుసా? దెర్ ఇస్ నథింగ్ గుడ్ కమ్ అవుట్ ఆఫ్ నజరేత. అందులో ఒక్కడు సరి అయిన లేడు, ఒక్కడు సరి అయినడు ఉన్నాడు. ఆ ప్రాంతమే ఎందుకు పనికిరాని ప్రాంతం. అసలు ఆ ప్రాంతం నుంచి మనుషులే కాదు ఏమీ సరి అయినవి రావు. అలాంటి ఆలోచనలు కలిగి ఉన్న సౌలుతో యేసయ్య నేల మీద పెట్టి మాట్లాడుతున్నాడు పౌలుతో. ఏమని అంటే, నువ్వు హింసించుచున్న నజరేయుడైన యేసును. హింసించింది ఎవరిని? వాస్తవానికి సంఘాన్ని హింసిస్తే మధ్యలో ఎవరు అడ్డొచ్చారు? ఈరోజు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఎవరు అడ్డు రావాలి అంటే మనకు సంబంధించిన అధికారులు, లేకపోతే మనకు సంబంధించిన మనిషిలో వారు కాదండి. మనం నమ్ముకున్న దేవుడు మన పక్షాన నిలబడే దేవుడు. హల్లెలూయా. మనం బయటికి వెళ్ళి పోరాడాల్సిన పని లేదు. మనం బయటికి వెళ్ళి క్యాండిల్స్ పట్టుకోవాల్సిన పని లేదండి. మనం బయటికి వెళ్ళి మనం పరిగెట్టాల్సిన పని లేదు. కానీ మనము ఇంట్లో 4 గోడల మధ్య కూర్చుని తలుపు వేసుకుని ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇది నా సమస్య తీర్చు అంటే నువ్వు ఉన్న స్థలంలోనికి ఆయన వచ్చే దేవుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా.
ఇంత కఠినమైన మనిషినే ఆయన నేల మీద పెట్టి మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు మార్గము తప్పి తిరుగుతున్నావు అంటే ఒక్కరోజు నేల మీద పెట్టి నన్ను మాట్లాడతాడు. జాగ్రత్త. నో డౌట్ పడిన తర్వాత, కొట్టబడిన తర్వాత, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న తర్వాత అప్పుడు సరెండర్ అయిపోవడం కన్నా ఈ క్షణం, ఈరోజు ఈ సంస్కార దినమునే మనం సరెండర్ అయిపోవడం అది చాలా మేలండి. నువ్వెవడివి, హూ ఆర్ యూ అని అనగానే వచ్చిన జవాబు ఏంటి? నువ్వు హింసించుచున్న నజరేయుడైన యేసును. వెంటనే పౌలు చెప్పిన మాట ఏంటండి? పౌలు చెప్పిన మాట ఏంటి తర్వాత వచనంలో? నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అంటే కేవలం వారికి ఒక వెలుగు, ఇంకొకటి ఏదో కనిపించింది అంతే. కానీ పౌలుకేంటి? ఆడియో అండ్ వీడియో. కానీ అక్కడ వెనకాలన్న శిష్యులకు ఏంటి? ఓన్లీ వీడియో. కానీ ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి. ఏంటో వెలుగు, ఎందుకు పడిపోయాడో పాపం. పత్రికలు ఇంత బలంగా తీసుకొచ్చిన వ్యక్తి 6వ రోజున వడదెబ్బ తగిలి పడిపోయాడేమో అని అనుకుంటున్నారు. వాళ్ళకి తెలీదు, కాన్వర్సేషన్ ఏంటో తెలీదు. అక్కడ పౌలు మాట్లాడుతున్న మాటలు కూడా వారు వినలేదు, వారికి అర్థం కాలేదు. కేవలం ఈ సంభాషణ ఎవరికెవరికి జరుగుతుంది అంటే దేవునికి. అంటే ఎంత సీరియస్గా ఉంటుందో చూడండి. అక్కడ ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఆడియో వీడియో ఎవరికి వినబడుతుంది? ఆ వెలుగు వెనుక ఉన్నది ఎవరు? వెలుగు వెనుక ఉన్నది యేసుక్రీస్తు. ఈరోజు వెలుగుతో నిన్ను దర్శించారు కాబట్టి సౌలును బ్రతుకున్నావు. ఆయన అగ్నితో దర్శించునుంటే అహరోను పిల్లల దగ్గరికి వచ్చినట్టు ఏమై ఉండేవాడు? సౌలు కాలిపోయి ఉండేవాడు. ఈరోజు నీ దగ్గరికి వెలుగుతో దర్శించాడు. జాగ్రత్త. వాక్యము ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. ఈ వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్త. నీ వాక్యం నీ దగ్గరకు వస్తుందంటే దేవుడు నీ దగ్గరకు వస్తున్నట్టు. దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మాట విన్నావా? పౌల్లాగా నువ్వు మార్చబడతావు, నువ్వు దీవెన పొందుతావు, నువ్వు రక్షణ పొందుతావు. లేదు నేను మాట విన్ను, నేను ఇంతే అంటావా? ఒక్కరోజు ఇదే దేవుడు నీ దగ్గరికి ఎలా వస్తారు తెలుసా? అగ్నిగా వస్తారు. మనం తట్టుకోలేం. ఒక చిన్న తప్పు చేసినందుకే ఆ రోజు దేవుడు అగ్ని ద్వారా దర్శించాడు. ఈరోజు పౌలుని ఎలా దర్శించాడు? దేవుడు వెలుగు చేత దర్శించాడు. తర్వాత వచ్చిన చదవాల్సిందిగా కోరుతున్నానండి. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు. దమస్కులోనికి వెళ్ళాలని తెలీదా అండి? దమస్కులోనికి వెళ్ళాలని తెలీదా పౌలుకి? ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కులోనికే కదా. మరి కొట్టి చెప్పాలా దమస్కులోనికి వెళ్ళమని? నేను వెళ్ళేది దమస్కుకే కదా, అవునా? ఆ ముందు వచ్చిన ఏమని ఆ పై లైన్ ఏమని రాయబడి ఉందండి? అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెను అని అడుగగా, ఇదే ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉన్నది? వాట్ షల్ ఐ డూ లార్డ్, వాట్ షల్ ఐ. యవనస్తులు మనము లేకపోతే పెద్దవారు ఎప్పుడైనా దేవుని పాదముల దగ్గర కూర్చుని ఈ మాట ఎప్పుడైనా చెప్పామా? ఈ మాట చెప్పకపోతే నేను ఒక తమ్ముడుగా లేకపోతే అన్నయ్యగా ఒక సేవకునిగా చెప్తున్నాను, ఈ మాట మనం చెప్దాం. నేనేం చేయాలి ప్రభువా? ఈరోజు యవనస్తులకి ఏమి చేయాలో తెలియక వారికి ఇష్టం వచ్చిన పనులు చేసి వారి జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఈరోజు దేవుని నమ్మిన నువ్వు, నేను, ఒక నిరీక్షణ కలిగిన నువ్వు, నేను చెప్పాల్సిన మాట ఏంటంటే నేనేం చేయాలి ప్రభువా? వాట్ షల్ ఐ డూ లార్డ్? ఇప్పటి వరకు మార్గము తప్పి తిరిగాను, అటు తిరిగాను, ఇటు తిరిగాను, ఇటు మాట్లాడాను, అటు మాట్లాడాను, కానీ ఇప్పుడు మాత్రం నేను నీకు సరెండర్ అయిపోతున్నాను. వాట్ షల్ ఐ డూ? నేనేం చేయాలి? ఈ మాట ఎప్పుడైతే చెప్తామో మనకు మార్గమును చూపించే దేవుడు. హల్లెలూయా. దర్శించినప్పుడు పాడేసిన దేవుడే మళ్ళీ పట్టుకుని లేపి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇప్పుడు మార్గం ఎవరు చూపిస్తున్నారు? ఇప్పుడు వాస్తవానికి వెనుకున్న వారు చూపిస్తున్నట్టు మనం గమనిస్తాం. కానీ ఆ క్షణము నుండి పౌలుకు మార్గము చూపించింది ఎవరు అంటే దేవుడే.
ఈరోజు ఉన్న సమయంలోనే, నీకు ఇచ్చిన సమయంలోనే నువ్వు ఇలా వెనకకు తిరిగి దేవుని మాట నమ్మి ఆయన చేతులు పట్టుకొని, ప్రభువా నేనేం చేయాలి, నేను బాప్తిస్మం తీసుకోవడానికి నేనేం చేయాలి అని కానీ ఆయన పాదములు పట్టుకుంటే, నేను చెప్తున్నానండి, నీ జీవితాన్ని, నా భయంకరమైన జీవితాన్ని ఆయన మార్పు చేసి మళ్ళీ బయట వారికి స్వార్థికులుగా, సేవకులుగా ఆయన చూపించగలిగే దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చిన చదవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవనియు నీకు చెప్పబడునని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. అతడు 3 దినములు దమస్కులో గడుపుతున్నప్పుడు అతడు ఏమీ తినలేదు, అతడేమీ త్రాగలేదు, అతడు ఫాస్టింగ్లో ఉన్నాడండి. ఎంతసేపు పడుకున్నాడో, ఏం చేశాడో తెలియదు. ఒక భయం ఏంటంటే, నాకెందుకో చూపు పోయింది, నేను ఎందుకు చూడలేకపోతున్నాను. చాలాసేపు సతమతం అయిపోయి ఉంటాడు. కానీ తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే, దేవుడు నన్ను దర్శించాడు. ఏ వ్యక్తి అయితే ఆయన మరణించాడు అనుకున్నానో, అతడు ఒక శాపగ్రస్తుడు అనుకున్నానో. సిలువ మీద ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? శాపగ్రస్తుల. కాబట్టి యేసుక్రీస్తు కూడా శాపగ్రస్తుడు అనుకున్నాను, కానీ ఆయన శాపగ్రస్తుడు కాదు, నన్ను రక్షించడానికి వచ్చిన వ్యక్తి అని అర్థమైందండి. అతడు ఫిజికల్గా కనులు కనిపించట్లేదు, కానీ ఆత్మీయంగా తన కనులు తెరవబడ్డాయి. అతడు దేవుణ్ణి చూడడం ప్రారంభించాడండి. అనన్య నీ దగ్గరికి వస్తాడు, నీకు ప్రార్థన చేస్తాడు. నీకు ప్రార్థన చేసినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వు స్వస్థత పొందినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఈ సాక్ష్యమంతయు కూడా మనము కొన్ని వారాలు నెలల క్రితం మనం ఆల్రెడీ, నెలలు కాదండి సంవత్సరాల క్రితం మనం ఆల్రెడీ ధ్యానించుకున్నాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం పౌలు గురించి మొట్టమొదటిగా రాయబడి ఉన్నది. అదే దమస్కులో ఉన్న అనన్య అనే ఒక వ్యక్తి, అతడు భయపడ్డాడండి. దేవుడు చెప్తాడు కలలో ఏమనంటే, అనన్య నువ్వు పౌలు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, అతడు రక్షించబడతాడంటే, తిరిగి అనన్య దేవునికి ఏమని చెప్పాడు తెలుసా? అమ్మో దేవా, నీకు తెలీదు సౌలు గురించి. పెద్ద నాటకం ఆడే వ్యక్తి, మామూలుడు కాదు, యాక్టింగ్ చేసే వ్యక్తి. ఈ మాట చెప్పి నేను అక్కడికి వెళ్ళగానే చంపేస్తాడేమో. ఈ మాట చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? యు జస్ట్ గో, నువ్వు వెళ్ళెంతండి. అతడు నేను ఏర్పరచుకొనిన సాధనము, ఐ విల్ షో హిమ్ హౌ మచ్ హీ మస్ట్ సఫర్ ఫర్ మై నేమ్. నా నామము కొరకు ఎలాంటి శ్రమలు అనుభవించాలో నేను అతనికి. ఎప్పుడన్నా అన్నవా షేర్, నేనేంటో నీకు చూపిస్తాను రా. విన్నావా ఎప్పుడైనా? విన్నామా ఈ మాట? నేనేంటో నీకు అలా చూపించామో లేదో నాకు తెలియదు, కానీ ఈ మాట వాడతాం ఖచ్చితంగా. ఆ రోజు దేవుడు అన్నాడు ఏమనంటే, ఐ విల్ షో హిమ్, ఎలాంటి శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. అనన్య వెళ్ళి ప్రార్థన చేస్తాడండి పౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అనన్య ఏ మాటలతో ప్రారంభించాడు తెలుసా? 13వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నాను. 13వ వచనం అండి. సౌలా సహోదరా. ఏంటండి? సౌలా సహోదరా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది. ఆ గడియలోనే. అప్పటి వరకు అధికారుల దగ్గర నిలబడిన పౌలు, అధికారుల దగ్గర పత్రికలు తీసుకుని చంపాలని చూస్తున్న పౌలు ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉందంటే, ఒక సామాన్యుడు, ప్రవక్త, అందరి మధ్యన మంచి పేరు పొందిన వ్యక్తి ఏమీ హడావిడి చేయలేదండి. పౌలు దగ్గరికి వచ్చి సౌలా సహోదరా దృష్టి పొందుమని చెప్పగానే ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతనిని చూచి తిని. మీరు ఆలోచించండి, గర్వముతో ఉంటున్న సౌలును దేవుడు వెలుగుతో దర్శించి కింద పాడేసి మాట్లాడుతున్నప్పుడు మొదటిగా అతని కన్నులు, ఫిజికల్గా కన్నులు మూయబడ్డాయి, తన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఎప్పుడైతే దేవుని చూడడం ప్రారంభించాడో, ఇప్పుడు నువ్వు లోకాన్ని చూడు. నన్ను చూసి అంటే తన జర్నీ అంతయు కూడా ఏమైంది? మారిపోయిందండి. ఇప్పుడు నన్ను చూసావు కదా, ఇప్పుడు నువ్వు మళ్ళీ లోకాన్ని చూడు. మొట్టమొదటిగా సౌలు చూసింది ఎవరినండి? దృష్టి పోయిన తర్వాత
ఎవరిని? అనన్యని. అనన్య ఒక యూదుడు మాత్రమే కాదు, అందరి మధ్యన మంచి పేరు సంపాదించుకున్నవాడు. పేరు సంపాదించుకోవడమే కాదు, కానీ ఒక మంచి సాక్ష్యం కూడా సంపాదించుకున్నాడు. తర్వాత వచ్చిన చదవాల్సిందిగా కోరుతున్నానండి. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతి. ఈ మాటలు దయతో మీరు అండర్లైన్ చేసుకోండి. తన చిత్తము తెలుసుకొనుటకును, టు నో హిస్ విల్. ఆ నీతిమంతుని చూచుటకు, ఆయన నోటి మాట వినుటకును. మూడవది, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ మూడు మాటలు ఏంటండి? ఆయన చిత్తము తెలుసుకొనడానికి, ఆయన నీతిమంతుడిని చూచుటకు, మూడవది ఆయన నోటి మాటను. నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఆయన చిత్తమును. యవనస్తులు ప్రతి ఒక్కరూ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన చిత్తము. రెండవది ఆ నీతిమంతుని చూడాలి. మూడవది ఆయన నోటి మాటను. చిన్న సువార్త అక్కడ ప్రకటిస్తున్నాడు. తర్వాత 15వ వచనం, నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. నువ్వు కన్నవాటిని విన్నవాటిని అంటే స్టెఫెను సాక్ష్యం చెప్తున్నప్పుడు మనోడు ఎలా నిలబడ్డాడు తెలుసా? చెప్పాడులే కబుర్లు, చేశాడులే, ఏంటి పైన దేవుణ్ణి చూస్తున్నాడా అని విని చెవు ప్రక్కకు పెట్టుకొని అపహాస్యం చేసి నవ్వుకుని, లేకపోతే చాలా అగ్రెసివ్గా భయంకరమైన ఆలోచనలతో ఎలా అయితే ఆ రోజున్నాడో, ఆ విని చూసినవన్నీ కూడా అవి నువ్వు అబద్ధములు కాదని నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు. కాబట్టి ఇప్పుడు బయట వారికి ఏం చెప్పాలి? నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. ఏంటండి? నువ్వు లేచి బాప్తిస్మం తీసుకుని నీ పాపములను ఏం చేయాలంట? కడుక్కోవాలంటే మన పాపములు కడుక్కోవడానికి ఏ నీరు కావాలి? తొందరగా చెప్పండి. నీటిలో మునిగిన ప్రతి ఒక్కరూ తిరిగి పైకి లేచే సమయంలో పవిత్రులుగా లేవగలరా? నాకు ఈ మాట తొందరగా చెప్పండి. నీటిలో మునిగిన ప్రతి ఒక్కరూ తిరిగి పైకి లేచేటప్పుడు పవిత్రులుగా లేవగలరా? ఎందుకు అంత డౌట్? ఎస్ ఆర్ నో? నో. అలా అనుకుంటే తలస్నానం చేసిన ప్రతిసారి కూడా పవిత్రుడినే. మునిగిన ప్రతిసారి లేచినప్పుడు నేను ఎవరిని? పవిత్రుడినే. పోనీ ఇది ప్రక్కన పెడదాం. పోనీ పరిశుద్ధమైన నీళ్ళు ఎక్కడన్నా ఉంటాయా? ఉండొచ్చేమో అనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. అది ఎక్కడ ఉండొచ్చు? యెరూషలేములో యోర్దాను నదిలో పవిత్రమైన నీరు. అందుకే అక్కడ బాటిల్స్ ఇక్కడ తెచ్చుకుని బాలేనప్పుడల్లా ఒక కప్పు తాగుతూ ఉంటాం. ఏమవదు, గొంతు పట్టేసేది. ఆ యోర్దాను మట్టి తీసుకొచ్చి మనం ఇల్లు కడుతున్నప్పుడు పునాదులో కొంచెం వేస్తాం. ఎందుకు? దృఢంగా ఉండడానికి. సిమెంట్ మంచిది వాడాలి. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనం ఫాలో అవేవి ఎంత ఫూలిష్గా ఉంటాయో మీకు చెప్తున్నాను. అక్కడ నీరు, అక్కడ మట్టి మనం తెచ్చుకున్నది ఏం లేదు. అక్కడ మరణించిన వ్యక్తి రోజు నీ వరకు నా వరకు వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆయన సువార్త ఇక్కడ వరకు కూడా గుడ్ న్యూస్గా మారుమోగపోతుందండి. ఈరోజు ఎంతమంది విన్నారో ఈ మాటలు నాకు తెలియదు. ఎంతమంది ఇలా కూర్చుని చెప్పుకుంటున్నారో తెలియదు. కానీ ఈరోజు నువ్వు ఆలోచించినట్లయితే కొన్ని కోట్లాది ప్రజలు ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. రెండోది ఆయనను చూడాలి, ఆయన మాట నువ్వు వినాలి. తర్వాత
అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని అప్పుడు ఆయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పి తిని. మీరు ఆలోచించండి, ఈ సమయం వరకు కూడా యెరూషలేమునకు ఎప్పుడు వెళ్ళాలి దేవుని ఆలోచన ప్రకారంగా ఇక్కడికి వచ్చాడు. కానీ ప్రారంభంలో తన సాక్ష్యమును మీరు ఆలోచించినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ సాక్ష్యం ఇక్కడ ఎవ్వరు వినరు పౌలు, నువ్వు యెరూషలేము నుంచి బయటకు వెళ్ళిపో. ఎక్కడికి పంపిస్తున్నాను తెలుసా? అన్యజనులకు దగ్గరకు. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి చెప్తున్నాడు, అన్య జనుల మధ్యన ఎలాంటి కార్యములు దేవుడు చేశాడో అక్కడున్న వారందరికీ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు యెరూషలేములోనికి తీసుకొచ్చింది ఎందుకంటే బలమైన సాక్షిగా నిలబెట్టడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షిగా నిలబెట్టక మునుపు ఏమెదురైనాయి అయ్యా పౌలు కంటే సమస్యలు. సాక్షిగా నిలబడక ముందు ఏంటి పౌలు పరిస్థితి అంటే బంధకములు, చైన్స్, కొట్టడం, తిట్టడం, నిందలు మోపడం. అయినా సరే పౌలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నా యేసయ్య భరించాడు అంటే నేను భరిస్తాను. నా యేసయ్య తిట్టులు తిన్నారంటే నేను తిట్టులు తింటాను. నా యేసయ్య ఆ నిందలు మోపబడినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడంటే నేను మౌనంగా ఉంటాను. క్రీస్తులో ఏదైతే చూస్తున్నావో ఖచ్చితంగా పౌలు జీవితంలో అలా చూడగలుగుతున్నావు. ఈరోజు పౌలు జీవితంలో ఎలా అయితే చూడగలుగుతున్నావో ఈరోజు సంఘంలో నిన్ను నీ ప్రక్కవారు అలా చూడగలుగుతున్నారా? కుటుంబంలో నిన్ను అలా చూడగలుగుతున్నారా? నిన్ను చూస్తున్నప్పుడు ఎందుకో నువ్వు నాకు క్రైస్తవుడిలాగా, లేకపోతే ఎందుకో క్రైస్ట్ క్యారెక్టర్స్ నీలో ఉన్నాయి అని ఎప్పుడైనా నీ కొరకు నా కొరకు మాట్లాడుకున్నారా? నిజంగా అలాంటి సాక్ష్యం సంపాదించుకోవాలండి. 20 సంవత్సరాల తర్వాత ఇదే యెరూషలేములోనికి వచ్చి చెప్తున్నాడు, నన్ను వెళ్ళిపోమన్న దేవుడే ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇన్ని చెప్పిన తర్వాత 21వ వచనం ఒకసారి చదవండి. అందుకు ఆయన వెళ్ళుము నిన్ను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. ఓకే, తర్వాత ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. ఆగుదామండి. ఈ మాట వరకు కూడా వాళ్ళందరూ ఏ మాట వరకు? అన్యజనులు వరకు వాళ్ళు. ఎప్పుడైతే అన్యజనుల టాపిక్ తీసుకొచ్చాడో వీరికి ఏమైంది? యూదులకు కోపం వచ్చింది, ఉద్రేకం వచ్చింది. మళ్ళీ అన్యజనుల టాపిక్ తీసుకొచ్చాడు రా అని అనుకున్నారు. కారణం ఏంటంటే యూదులు అన్యజనుల మధ్యన కలవడానికి ఇష్టపడట్లేదు. యూదులు అన్యజనుల మధ్యన ఉండి రొట్టె విరవడానికి, రసం పుచ్చుకోవడానికి ఇష్టపడట్లేదు. వీరు తాగిన గ్లాస్ మళ్ళీ యూదుడే తాగాలనుకుంటున్నాడండి. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా పౌలు బలమైన సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత వచనం చదవండి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగదు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయుడని కేకలు వేసి వారు కేకలు వేయుచు తమ పై బట్టలు విదుల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోయిచుండగా వారు అతనికి విరోధముగా ఇలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించను. వాక్యం జాగ్రత్తగా ఆలకించండి. నీకు నేను వాక్యం చదవమని చెప్పను, నేను స్టోరీగా 2 నిమిషాల్లో నేను చెప్పి క్లోజ్ చేసేస్తానండి. ఇతడు ఇంత బలమైన సాక్ష్యం చెప్పిన తర్వాత ఒక్కరైనా రక్షింపబడ్డారు? ఎక్కడ ఒక్కడు కూడా పడకపోవడం ప్రక్కన పెడితే వాళ్ళు వెంటనే రాళ్ళు ఎక్కడ ఉన్నాయా అని చూస్తున్నారు. వాళ్ళకి పాపం రాళ్ళు కనిపించక కిందున్న మట్టిని తంటున్నారండి. ఇసుకను పైకి రేపుతున్నారు. రాళ్ళు ఎక్కడ కనిపిస్తే తీసుకుని కొట్టి చంపేద్దామని. కొన్నిసార్లు మన సాక్ష్యం బయట వారికి అపహాస్యంగానో, అగ్రెసివ్గానో, లేకపోతే కోపం వచ్చేటట్టు చేయొచ్చు. కానీ వాస్తవానికి అక్కడ సాక్ష్యం అయితే దేవునికి మహిమకరంగా ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. అతడు సాక్ష్యం చెప్పాడు, ముగించాడు. అతన్ని కొట్టడానికి సిద్ధమైపోయారు. కానీ రాళ్ళు కనిపించక వారు దుమ్ము రేపుతున్నారండి. అలాంటి పరిస్థితుల్లో అక్కడున్న అధికారులు భయం వేసి లోపలికి తీసుకువెళ్ళిపోయి కొరడాలతో కొట్టించి నిజం చెప్పించండి.
ఆ పౌలుతో అనుకున్నారు. కొంతమంది వారులు తీసి కొడుతున్నారండి. వారులు ఒకసారి మీరు ఆ ఫోటో చూపించండి, అక్కడ అందులోనే ఉంటుంది దాని కింద. ఇది కర్ర, ఇది చెక్క, ఇది లెతర్ అండి. ఈ వైర్స్ ఉన్నాయి, లెతర్ ఇవి. ఇక్కడ బోన్స్ అటాచ్ చేస్తారు. ఇక్కడ ఈ కింద ఉన్న 2 ఉన్నాయి చూసారా, ఇవి మెటల్ బాల్స్. ఆ మెటల్ బాల్స్ చుట్టూ కూడా సూదుల్లో ఉంటాయి. ఈ లెతరే భయంకరంగా తగులుతుంది. ఇక్కడ బోన్ ఉంది, బోన్ తర్వాత మెటల్స్ ఉన్నాయి. ఈ వార్ పట్టుకొని పౌలు ఆ రోజు కొడుతుంటే తను చీలిపోయిందండి లోపల శరీరం. ఆల్రెడీ సాక్ష్యం ఎలా చెప్తున్నాడు తెలుసా? ఐసీయూలో ఉండాల్సిన మనిషి ఇక్కడ నిలబడి రక్తములు కారుతూ సాక్ష్యం చెప్తుంటే, సాక్ష్యం చెప్పిన తర్వాత ఎవరు వినకపోగా ఇతన్ని తీసుకువెళ్ళి లోపల హింసిస్తుంటే ఇంకా తన పరిస్థితి ఎలా ఉంటుందండి? శ్రమలలో సాక్షిగా అంటే ఇదే. ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పుడు కాదు, ఫోన్ కొనుక్కున్నప్పుడు, ల్యాండ్ కొనుక్కున్నప్పుడు, ఇంకొకటి కొనుక్కున్నప్పుడు సాక్ష్యం కాదు. నిజంగా కష్టమైన పరిస్థితుల్లో నువ్వు క్రీస్తును చూపించగలిగితే ఒక్కరోజు ఆయన నిన్ను ఘనపరుస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కొడుతున్న సమయంలో అధికారి దగ్గరికి వచ్చి పౌలు అంటాడు, నువ్వు కొడుతున్నావు కదా, నేను ఎవరినో తెలుసా? నేను రోమియుడును. ఎప్పుడైతే నేను రోమియుడును అని చెప్పాడో పౌలు శతాధిపతికి వెళ్ళి ఎవరికి చెప్తాడు? సహస్రాధిపతికి చెప్తాడు, కమాండర్కి చెప్తాడు. కమాండర్ ఆశ్చర్యపోతాడు, ఎవరో నువ్వు రోమియుడువా? ఆ పౌరసత్వం సంపాదించుకోవడానికి నేను లంచం ఇచ్చానయ్యా, కానీ నువ్వెక్కడ పుట్టావు? అప్పుడు చెప్తాడు, నేను రోమా పట్టణంలో పుట్టాను, నేను రోమా పౌరుడును అని చెప్తాడండి. ఆ తర్వాత మీరు ఒక్కసారి 28వ వచనం చదవాల్సిందిగా, 29వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. తర్వాత మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలనని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను. అయిపోయింది అనుకున్నారా వాళ్ళ చరిత్ర, పౌలు చరిత్ర? విడిచిపెట్టేశారు అనుకుంటున్నారా? విడిచిపెట్టలేదు. ఇంకా పౌలు గురించి ఏదో తెలుసుకోవాలి. గ్రీకు మాట్లాడాడంటే జ్ఞానుడు అనుకున్నాం. ఇప్పుడు రోమియుడు అని చెప్పగానే అమ్మో, అంటే ఈ ప్రాంతపు మనిషి యెరూషలేంలో ఆల్రెడీ ఉన్నవాడా, చదువుకున్నవాడా? అతని గురించి ఇంకనూ తెలుసుకోవాలి. నేను చెప్తున్నానండి, పౌలు గురించి తెలుసుకోవాలని ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా అతడు పౌలు గురించి చెప్పలేదు, తన గురించి తాను చెప్పుకోలేదు. కానీ ఎవరి గురించి చెప్పాడు? క్రీస్తుని గురించి చెప్పాడు. ఈరోజు పౌలు గురించి, పౌలు ఎలాంటి వాడు, ఎక్కడి వాడు, ఏ ప్రాంతంలో పుట్టినవాడు, తిన గురించి తెలుసుకోవాలని అక్కడున్న వాళ్ళ అధికారులు ఆలోచిస్తుంటే, ఇదే సమయం అని తన బలహీనతల్లో, కష్టమైన పరిస్థితుల్లో, నడువులేని పరిస్థితుల్లో ఇది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అని అలాంటి పరిస్థితుల్లోనే దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఈరోజు అలాంటి శ్రమల్లో నువ్వు సాక్షిగా నిలబడినట్లయితే ఒక్కరోజు ఎలా అయితే పౌలును వాడుకున్నాడో నన్ను వాడుకుంటాడో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శ్రమ తీసే ప్రభువా నీ దగ్గరికి వస్తాను. ఇది కాదండి ప్రభువా, శ్రమలో నేను ఎలా సాక్షిగా ఉండాలో నాకు నేర్పించు. బాధలలో, ఇబ్బందుల్లో, నలిగిపోతున్నప్పుడు, వేదనలో ఎలా నిన్ను చూపించాలో నాకు నేర్పించు. అసలు పౌలు గురించి ఏంటయ్యా అని అధికారులు తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటే పౌలు ఇదే మంచి సమయం సువార్త చెప్పడానికి అని ఆయన సిద్ధపడిపోయాడండి. ఆ తర్వాత అధ్యాయంలో మీరు మరియు వచ్చే ఆదివారంలో మీరు చదువుకుని వస్తే మీకు అర్థమవుతుంది. మరొక్కసారి నిలబడి సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని మాట చెప్తున్నాడు. అయ్యో నాకు నొప్పి, అయ్యో నాకు బాధ, నన్ను కొట్టారు, నా మీద నిందలు మోపారు, ఈ కంప్లైంట్స్ ఇవ్వట్లేదు. కానీ పరిపూర్ణంగా క్రీస్తుని చూపించడానికి ఇష్టపడుతున్నాడండి. ఎంతమంది రక్షణ పొందుకున్నారో దయతో మీరు లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాను.
ఈరోజు నువ్వు నేను నిలబడుతుంది సాక్ష్యం ఇవ్వడానికి, మర్చిపోవద్దు. ఒట్టినే ఒక చిన్న గ్లాస్, ఒక చిన్న రొట్టె మొక్క తీసుకోవడానికి నిలబడట్లేదు. ఈరోజు నువ్వు నేను నిలబడుతుంది కారణం ఏంటంటే దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా నువ్వు నేను నిలబడడానికి. శారీరకంగా ఈరోజు నువ్వు నిలబడ్డావేమో, కానీ నేను చెప్తున్నాను, సమస్యల్లో నువ్వు దేవుని చూపించడానికి, దేవుని కలిగి కానీ నువ్వు నిలబడినట్లయితే ఆయన ఎంత బలవంతుడో, నువ్వు ఎంత బలవంతుడో నీకు అర్థమవుతుంది. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు. దేనికి భయపడాల్సిన పని లేదు, ఎవరి దగ్గర నువ్వు భయపడాల్సిన పని లేదు. నింద మోపారా తలదించుకో, కొట్టారా తలదించుకో, అసహించుకున్నారా తలదించుకో. కానీ ఒక్కరోజు నీకు అవకాశం వస్తుంది, అప్పుడు మాత్రం సువార్తే ప్రకటించు. నువ్వు యేసయ్యనే చూపించు, ఇంకెవ్వరిని చూపించొద్దు. ఈరోజు రొట్టె రసం తీసుకుంటున్న సమయంలో కూడా యేసుక్రీస్తునే జ్ఞాపకం చేసుకో. ఆ యేసుక్రీస్తును చూడటం వల్లనే పౌలు ఎంత బలమైన సాక్షిగా మారాడు తప్ప తనకు తాను మారిన మనిషి కాదు. రక్షింపబడిన బిడ్డలు మాత్రమే నిలిచి ఉండి, రక్షణ పొందని వారు దయచేసి కూర్చొనవలసినదిగా కోరుతున్నానండి. రక్షింపబడిన బిడ్డలు నిలబడి ఉండండి. పరిశుద్ధుడా, పాదములకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శ్రేష్టమైనటువంటి మాటలు మరి ఒకసారి వినగలిగిన ధన్యతను మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. శ్రమలలో సాక్ష్యం, శ్రమలలో సిరులు, ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవాలు తండ్రి. ఒక ఐశ్వర్యవంతుని ఇంటిలో జన్మించి సంఘమును హింసించుటలో ఆసక్తి కలిగిన వాడుగా ఉండి తండ్రి చివరకు ఆ సంఘమునకే పత్రికలు వ్రాయడానికి, ఏ సంఘమును హింసించడానికి మరి పర్మిషన్ లెటర్ తీసుకొని వెళ్ళాడో అదే సంఘమునకు శ్రేష్టమైనటువంటి ఉత్తరములు మీరు వ్రాయించారు ఆయన చేత. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తన జీవితమంతయు సాక్ష్యమే సిలువ వేయబడినటువంటి క్రీస్తును చూపించడం జరుగుతుంది. ఈ దినాన్ని ఆ సిలువ దగ్గరకు మేము కూడా రాగలుగుతూ ఉన్నాం. సిలువే ఈ దినమున మా జీవితంలో ఈ శ్రేష్టమైన ధన్యత అనుగ్రహించింది. సిలువలో నుండి మీరు మమ్మల్ని ఆహ్వానించారు. మీరు మాకిచ్చిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అందరి హృదయ క్షేత్రంలో ఈ మాటను ఫలింపచేయమని అడుగుతున్నాను. క్రీస్తు పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరకు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అలా నిలిచి ఉందాం. వాక్యం చదువుతున్న